జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 6 చిరు వ్యాపారుల జీవితాలు రోడ్డుపాలయ్యాయి. సంఘటనా స్థలానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మంగళవారం చేరుకొని బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్కు మున్సిపల్ కమిషనర్కు సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే వ్యాపారస్తులను ఆదుకునేందుకు షెడ్యూను ఏర్పాటు చేయడం జరిగిందని, వారు 30 రూపాయలు చెల్లించి మున్సిపల్ కార్యాలయంలో తమ పేరును నమోదు చేసుకున్నందుకు చిరు వ్యాపారులకు అందవలసిన పరిహారాన్ని వెంటనే వారి కుటుంబాలకు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగిపోయిన నష్టాన్ని ఎవరు నేను చేయగలరు, గవర్నమెంట్ చెప్పగలరు, నేనేం చేయగలరో చెప్తున్నాను. మీకు ఏం చేస్తున్నాను ఎవరికైతే నష్టం చేస్తాను, ఎక్కువ నష్టం జరిగిపోతే ఎక్కువ చేస్తా, తక్కువ చేస్తే తక్కువ చేస్తాను. దాన్ని బట్టి చెప్పేసరి నాగరికం టౌన్లో చిరు వ్యాపారస్తులకు కొన్ని డబ్బులు వేసారు మున్సిపాలిటీ ఉన్నారు 3-6 వారిపోయినాయి. కానీ ఆ చిరు వ్యాపారస్తులకి వీళ్ళు ఆల్రెడీ మున్సిపాలిటీలో అమౌంట్ చేసుకున్నాం. ప్రభుత్వంతో మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళకు ఒకరికి 3 లక్షలు 4 లక్షలు స్టాక్ పెట్టుకున్నారు. స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి బ్యాగులు అవన్నీ పెట్టుకున్నారు సార్. ఇవాళ న్యాయం చేయాలి. మరి కమిషన్తో మాట్లాడి ఉచ్చరించిందా సార్ మీరు మాట్లాడి ఆల్రెడీ వీళ్ళు నమోదు చేసుకున్నారు. 30 రూపాయలు కట్టి మున్సిపాలిటీలకు నమోదు చేసుకున్నారు సార్. అప్పుడు బలవంతంగా నేనే చెప్తున్నాను. ఆదుకోవాలి సార్. 20 ఆదుకోవాలి వాళ్ళు. అంటే చిరు వ్యాపారం కదా, డెలివరీ కంటే ఇంకా కంపల్సరీ డెలివరీ యాక్షన్ తీసుకోవాలి సార్. కంపల్సరీ ఎంత ఉంది సార్ ఒక్కసారి మీరు కమిషన్ పిలవండి సార్. మీరు తర్వాత కంపల్సరీ తీసుకోవాలి, న్యాయం చేస్తారు. ప్రభుత్వం తర్వాత మీ దగ్గరలో కొంచెం కదా మానవత్వంతో మీరు ఏమైనా చేయగలిగితే ప్రభుత్వంతో మీరు చేయగలిగితే మీరు చేయాలి. ఇది చిరు వ్యాపారస్తులు అయితే అప్పుడు నేను నమోదు చేయించిన సార్. ఒక్కొక్క వాళ్ళు 30 రూపాయలు 40 రూపాయలు కట్టిరు. వాళ్ళకి ఆపద గ్రామ పంచాయతీ వాళ్ళు కట్టిరు. వాళ్ళకి ఉంది సార్. ఆ కమిషన్తో మాట్లాడి ఏమవుతుందో వాళ్ళకి చేసేది సార్. ఆదుకోవాలి బాధ్యత తప్పనిసరి చెప్పాను.